ఇవంతా కూడా జనంలో బాగా నానుడిగా ఉన్నటువంటి ఇది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తెలుగుదేశము బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఇప్పుడు పొత్తుకు సిద్ధం అవుతుంటే తెలుగుదేశం వెనక్కి వెళ్ళబోతుంది. బీజేపీతో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది అనేటువంటిది తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఎలాగో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి తెలుగుదేశం వాణిని వినిపించేటువంటి ఆంధ్రజ్యోతిలో ఈ రోజున వీకెండ్ కామెంట్ బై ఆర్కే రాధాకృష్ణ రాశారు చాలా స్పష్టంగా. ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ తగిన పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేస్తోంది. ఎందుకు అనంటే ఈ 9.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది బీజేపీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలా ఇవ్వలేదనేటువంటిది, ఈ వ్యతిరేకత ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే నష్టమవుతుంది అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే ముస్లింలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు 50 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా రాయలసీమలో కూడా అత్యధికంగా ముస్లింల ప్రభావం ఉంది. 13 నియోజకవర్గాల్లో 25% పైగా ముస్లింలు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఒక 19 నియోజకవర్గాల్లో 40,000 నుంచి 50,000 ఓటర్లు ఉన్నారు. ఒక 8 నియోజకవర్గాల్లో 50,000కు పైన ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 50 నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి ముస్లింల ప్రభావం, వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ఆ పార్టీలు గెలిచేటువంటి పరిస్థితి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు అందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీతో గిన పొత్తులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన కూటమి ఈ ఉన్నటువంటి ఆ ముస్లింల ఓట్లు వెళ్ళిపోతే మరింత నష్టం జరిగిద్ది అనేటువంటి ఒక ఆందోళన ఈ రోజున తెలుగుదేశం పార్టీలో పట్టుకున్నది. ఈ ఆందోళన అనేటువంటిది నేను నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం. మేము ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి 100 కేజీల బండనే నడుము కట్టుకొని బావిలో దూకటం లాంటిదే. ఇంతకన్నా ఘోరమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అని నేను అనేక సందర్భాల్లో చెప్తూ కూడా వస్తున్నాను డిబేట్స్లో అన్నమాట. తెలుగుదేశం పార్టీ మరి పెడచెవిని పెడుతుందా ఏమిటనే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రము ఈ మధ్యకాలంలో బీజేపీతో కొంత అనుకూలంగా వ్యవహరించటం, ఆయన నరేంద్ర మోడీని కర్ణాటక ఎన్నికలకు ముందు రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్లో పొగడటం, అదేవిధంగా అమిత్ షాతో భేటీ, జేపీ నడ్డాతో భేటీ, ఇలాంటివన్నీ కూడా భేటీలకన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళటం, ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు మరి 2019 ఎన్నికలకు ముందు బీజేపీ మీద పోరాడి ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారు అనేటువంటిది వెళ్ళింది జనంలోకి బాగా. అయితే ఇప్పుడు తెలుగుదేశం కేడర్లో కూడా వ్యతిరేకత ఉంది బీజేపీ మీద. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ, అమిత్ షాకు తెలియకుండా చేస్తారు, వాళ్ళకి తెలిసే జరిగి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ దెబ్బతీసి ఇక్కడ బీజేపీ ఆ ప్లేస్లోకి రావాలని చూస్తుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అందుకని కేడర్ కూడా బీజేపీతో పొత్తులోకి వెళ్ళొద్దు అనేటువంటి దాని మీదనే ఉన్నారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతి రాజధాని విషయాన్ని జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు చేసి 3 రాజధానులు అనే పేరుతో అమరావతి మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఈ రోజున ఇంత చేస్తుంటే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు పరోక్షంగా ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు. ఈ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూడా. మరి ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి బీజేపీతో పొత్తుకెళితే మరి రేపు ఎన్నికల్లో నెట్ నిలువున మునగటమే కదా అనేటువంటి ఆందోళన ఖచ్చితంగా ఉంది. రాధాకృష్ణ అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగానే అసెస్ చేశారు. వాళ్ళకి కూడా సమాచారం ఉంటుంది కదా, ఖచ్చితమైన సమాచారం. ఆయన పొలిటికల్గా కొంత బలమైనటువంటి కొన్ని అంశాలు, కొన్ని అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, అది వేరే విషయం. కానీ ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ విషయంలో కొంత నష్టం జరిగిద్ది బీజేపీతో పొత్తుతో అనేటువంటి అంశం మాత్రం ఒక సరైన దిశలోనే చెప్పినట్టుగా కనపడుతుంది. తెలంగాణ మొన్న ఎన్నికల ఫలితాలను కూడా గమనిస్తే బీజేపీతో బీఆర్ఎస్కి తెర వెనక బంధం ఉంది అనేటువంటి విషయం ప్రజల్లోకి బలంగా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్మారు. దీంతోనే బీఆర్ఎస్కి చాలా నష్టం జరిగింది ఎన్నికల్లో అనేటువంటిది.
ఇప్పుడు బీజేపీతో గన తెలుగుదేశం కింద పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది దెబ్బపడేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తులో ఉంది ఆల్రెడీ. జనసేన తెలుగుదేశంతో కూడా పొత్తులో ఉంది. మధ్యవర్తిత్వం వహిస్తాను బీజేపీని తెలుగుదేశాన్ని కలపటానికి అని పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా 2 రోజుల పాటు విజయవాడ సమావేశం నిర్వహించి మనం తెలుగుదేశం పార్టీతోనే కలిసి ముందుకు వెళ్తే మంచిది అనేటువంటి విధంగా కూడా కొంతమంది ఏమో వద్దని మనం ఒంటరిగా వెళ్దామని అన్నారని, ఎక్కువ మంది మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి వెళ్తేనే మనకు 4 సీట్లు వస్తాయి, ఇక్కడ ఎంపీ సీట్లు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదగటానికి అవకాశం ఉంటుంది, మనకి ఎంపీ సీట్లు ముఖ్యం కదా అనేటువంటి దాని మీద మాట్లాడారు. మరి ఇలాంటి నిర్ణయం వాళ్ళు కేంద్రానికి పంపించారు, అభిప్రాయాన్ని కేంద్రం ఫైనల్ చేసేదానికి అవకాశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం వెనకడుగు వేయటం, మరి తెలుగుదేశం జనసేన ఇద్దరూ కలిసి వెళ్ళామన్నా బీజేపీ వాళ్ళతో మాట్లాడి ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరతాం, అప్పటి వరకు మాత్రము మేము పొత్తు డైరెక్ట్గా పెట్టుకోలేము అనేటువంటి దాని మీద ఏమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడతాడా? లేదు అని అంటే బీజేపీ అయితే మాత్రం నేరుగా పొత్తుంటేనే వాళ్ళకి లాభం అనేటువంటి విధంగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీ ఇక్కడ పొత్తుంటేనే కొన్ని సీట్లు వస్తాయి అనేటువంటి దాని మీద. అయితే తెలుగుదేశం గెలవాలనేమి వాళ్ళకేం ఉండదు, బీజేపీ వాళ్ళకి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలుగుదేశం ఓడిపోతే ఆ ప్లేస్లోకి రావాలనేటువంటిది అది వాళ్ళ దీర్ఘకాలిక లక్ష్యం. కానీ పొత్తు ద్వారాగా కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు పొందాలనేది ఇది తాత్కాలికమైనటువంటి లక్ష్యం అన్నమాట. ఈ విధంగా ద్వంద్వ ప్రయోజనాలు, ద్వంద్వ ఆలోచనలతో ఈ రోజున బీజేపీ వెళుతుంది. మరి ఇలాంటి కుయుక్తులతో ఉన్నటువంటి బీజేపీతో దగ్గరికి వెళితే అది ధృతరాష్ట్ర కవిగిలి అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటువంటిది చూడాలి. ఆయనేమి రాజకీయంగా మంచి ఆలోచన కలిగిన వాళ్ళే, కొంత సీనియర్ పొలిటీషియన్ కదా. అయితే యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ లాంటి వాళ్ళు బీజేపీ కన్నా మాతో పొత్తులోకి వస్తే మేము బీజేపీతో పొత్తుకు రెడీ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పున్నాడు. ఇప్పటివరకు సంకేతాలు అయితే మాత్రం బీజేపీతో పొత్తుకు అనుకూలతంగానే తెలుగుదేశం నాయకులు చెప్పున్నటువంటి పరిస్థితి, కేడర్కు మాత్రం వ్యతిరేకత ఉంది. మరి ఇప్పుడు చివరికి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సంక్రాంతి తర్వాత బీజేపీ కూడా పొత్తుకు ప్రకటిస్తుంది అనేటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం వెనక్కి వెళ్తుంది అనేటువంటి వార్తలు మరి దేనికి సంకేతం? లేదు అని అంటే బీజేపీ వాళ్ళని లేదు మాకు పొత్తొద్దు అని తెలుగుదేశం చెప్పడం ద్వారాగా బీజేపీ ఎక్కువ సీట్లు అడగకుండా, ఎక్కువ డిమాండ్లు పెట్టకుండా సీట్ల విషయంలో అనేటువంటిది ఏమైనా వ్యూహాత్మకంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? దాన్నే మరి రాధాకృష్ణ ఈ అభిప్రాయంగా తెలుగుదేశం అభిప్రాయంగా రాశారా అనేది చూడాలి. ఎందుకంటే మొన్న విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమే. మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వస్తే ఆషామాషిగా మేము సీట్లు తీసుకోము, మాకు ఒక 75 అసెంబ్లీ స్థానాలు కావాలి, 12 ఎంపీ స్థానాలు కావాలి, మేమే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని నిర్ణయిస్తామనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు. అంటే ఈ విధంగా పొత్తు కోసం తెలుగుదేశం పార్టీయే వెళ్తే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తారు అనేటువంటి విధంగా మాకు వద్దు అని అంటే కొంత సీట్ల విషయంలో బీజేపీ వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు అనే దాని మీద ఏమైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఫైనల్గా మాత్రం నా అభిప్రాయం అయితే మాత్రం తెలుగుదేశము జనసేన బీజేపీతో పొత్తుకెళితే మాత్రం ఖచ్చితంగా బండరాయిని కట్టుకొని బావిలో దూకినట్లే, ఖచ్చితంగా అది ధృతరాష్ట్ర కవిగిలే, ఓటమికి దారి తీసేదానికి అవకాశాలు.